పలమనేరు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే, మన చిత్తూరు జిల్లా ఎంపీ గారు ఇన్ని రోజులు ఎవరో తెలియకుండా ఉంటే, నిన్నటి రోజు మహిళల పుణ్యమా అని మహిళలకు ఒక ప్రోగ్రాం పెట్టి, నిజంగా మీరు ఏమన్నా అనుకోండి, నిన్నదా తెలిసింది ఆయన ఎంపీ మనకి అనేసి. ఆయన ఇన్ని రోజులు కనీసం ఆయన ఎంపీ అనేసి గుర్తింపు లేదు. ఎట్లా తెలిసిందిరా అంటే, నిన్న ఆయన కళ్ళు తాగేసి కోతి ఆడుతుంది అట్లా అన్నాడు. ఆయన ఎవరు అనేసి ఆయన గురించి నేను తెలుసుకుంటే, మళ్ళీ విలేకరులే చెప్పినారు, నువ్వేం వాడు ఇట్లా వాడు పలమనేరులో పుట్టి పెరిగినావో, ఆయన ఎంపీ వాడికి తెలియదు అనేసి అడిగినారు. అయ్యో మాకు ఇన్ని రోజులు తెలియలేదు. ఎందుకంటే ఆయన ఎంపీగా ఎక్కడ గుర్తింపు అనేది లేదు. ఆయనకి ఎంపీ ఉన్నాడని తెలుసు, కానీ ఈయన ఎంపీ అనే విషయం మాత్రం మాకు నిన్న కొద్ది క్లారిటీ వచ్చింది. ఎందుకంటే నిన్న ఆయన ఫస్ట్ టైం అంతసేపు మాట్లాడింది, అది ఏం మాట్లాడో తెలియకుండా మాట్లాడినాడు. ఆయన మా బాధ ఏమనంటే, ఆయన ఏదైనా మాట్లాడుకోవాలి, ఆయన ఇష్టం, ఆయన ఎంపీ కాబట్టి ఆయన ఏమైనా మాట్లాడతారు. కాకపోతే ఆయన ఎంపీగా ఏం మాట్లాడాలా, ఆయన ఏం చేసినాడు అది మాట్లాడాలా. నాకు మైక్ ఇచ్చేసినారు, నిన్న లేక మైక్ ఇచ్చినారు పాపం, అది కూడా గుర్తు చేసుకోవాలా. వైసీపీలో దళితులకు ఏమాత్రం స్థానం లేదు. నిన్న లేక ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది కదా, ఇన్ని రోజులు ఎలక్షన్ లేదు కాబట్టి మేమే మాట్లాడినాం, మేమే పెత్తనం చేసినాము. ఎస్సీలకి వైసీపీలో పెత్తనం లేదు. ఇంక నీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి నువ్వు ఎస్సీగా నువ్వు మాట్లాడేసి నిన్నదా మైక్ ఇచ్చినారు. ఆయనకి ఇన్ని రోజులు మైకే ఇలా పాపం ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఆయన నిన్న ఆయన మాట్లాడిన తర్వాత ఆయన గురించి తెలుసుకుంటే చాలా విషయాలు మాకు తెలిసింది. ఆయన ఎస్సీ ఎంపీగా ఎక్కడ కూడా ఉనికి చూపించలేదు. జిల్లాలో 7 నియోజకవర్గాలు ఎక్కడ కూడా ఆయన ఏదైనా డెవలప్ చేసినట్లు ప్రూఫ్స్ కూడా లేవు. అంతెందుకు, ఈ యొక్క ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో అన్యాయాలు జరిగింది దళితుల పైన. ఎంతోమంది చనిపోయినారు, ఎంతోమంది దెబ్బలు తిన్నారు, ఎంతోమంది పైన కేసులు పెట్టినారు. ఇన్ని చేసినా కానీ ఒక్కరోజు కూడా స్పందించిన బాబతే లేదు. ఆయన నిన్న మాట్లాడుతామంటే మాకు నవ్వాలా ఏడియాలా. ఈయన ఎస్సీ అని చెప్పుకుంటే కూడా మాకు సిగ్గుగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా స్పందించాలి కదా. పార్టీలతో ఏముందండి పని. అంబేద్కర్ ఎస్సీలు రిజర్వేషన్ కల్పించింది ఎందుకంటే దళితులకు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, దళితుల పక్షాన్ని నిలబడతారు, దళితులకు న్యాయం చేస్తారు అనేసి పోరాడతారనే ఉద్దేశంతో రిజర్వేషన్ కల్పించింది. ఈయన ఎవరికి ఊడిగం చేయాలనేసి ఈయన ఎంపీ అయినాడు. ప్రజలకు సేవ చేయడానికి కాదు, ఎవరి కాళ్ళ కింద ఊడిగం చేయాలనే ఉద్దేశంతో ఈయన ఎంపీ అయినాడు. ఇకపోతే ఈయన గురించి మేము కొన్ని తెలుసుకున్నాం. ఏం బా ఈయన తెలుసా, ఈయన ఎంపీ అంటా ఉన్నారు అది ఇది అంటే, ఈ పెద్ద పంజాన్మనంలో బట్టందొడ్డి అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఈ పాత్రలు చెప్పినారప్ప, దీని ముందు ఇక్కడ ఏదో ఆయనకి ఏదో అక్రమ సంబంధం ఉండింది, ఎక్కువ ఈ ఊరికి వచ్చి పోతా ఉన్నాడు బాటలు తెలుసు, అంతేగాని ఆయన ఎంపీ అనే విషయం మాకు తెలియదు అన్నాడు. అరే ఇదేంద్ర ఎట్లా అంటారు అనేసి ఎక్కడ పోలేదు పర్సనల్ అనేసి మళ్ళీ గమనించాడు. మళ్ళీ ఇంకా ఏం విషయం అంటే, ఈయన ఒక స్వచ్ఛంద సమస్య పెట్టినాడు. ఈయన పాత వాళ్ళకి అందరికీ తెలుసు, దాంట్లో ప్రజల దగ్గర అంతా డబ్బులు తీసుకొని తినేసినాడు. అది కోర్టు కేసు పెడితే మళ్ళీ ఆయన ఎవరెవరు కాల్లో పట్టుకొని ఆ కేసు నుంచి బయటపడినాడు. ఆ విషయం మర్చిపోయినాడు. ఆయన మర్చిపోయి నిన్న లేనిపోని అవాకులు చవాకులు చేసినాడు. నిన్న కెలవాతి రామకృష్ణారెడ్డి, కెలవాతి అమర్నాథ్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో వాళ్ళని ఇట్లా అంటారు అట్లా అంటారు ఏదేదో అంటారు. పిల్లి పాలు తాగే తెలియదంట, కళ్ళు మూసుకొని తాగుతా ఉంటుంది, ఎవరు చూడలేదు అనుకుంటా ఉంది. ఈయన చరిత్ర చాలా ఉంది. అంతెందుకండి, ఈయన ఎంపీ కదా, ఎంపీ ల్యాండ్స్ ఎంత ఖర్చు పెట్టాడు జిల్లాలో అది చెప్పానండి చూస్తాం. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులన్నీ 27 పథకాలు ఎస్సీకి తీసేసినారు. ఒక్కరోజైనా పార్లమెంట్లో కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డు కమిటీలో ఈయన చైర్మన్ కదా, ఒక్కరోజైనా ఆయన మాట్లాడినాడా? ఇప్పుడు వరకు మాట్లాడాల. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీకి చైర్మన్. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎస్సీల సమస్యల పైన స్పందించిన బాబుతే లేదు. ఎన్ని జరిగినాయి మన జిల్లాలోనే, వేరే బయట వద్దులేండి. నీకు ఇంట్లోనే పెత్తనం, ఇలా బయట ఆడిస్తారు పెత్తనం. నీవు ఎక్కడైతే నీ కాన్స్టిట్యున్సీ ఉందో, ఎంపీ కాన్స్టిట్యున్సీ, ఎక్కడైనా స్పందించిన బాబత్తుంది. నీవు ఎక్కడైతే నీ కాన్స్టిట్యున్సీ ఉందో, ఎంపీ కాన్స్టిట్యున్సీ, ఎక్కడైనా స్పందించిన బాబత్తుందా? ఎక్కడైనా 10 రూపాయలు ఖర్చు పెట్టినంత ఇది ఉందా?
కొంచెం మాట్లాడేటప్పుడు వయసు తగ్గట్టు మాట్లాడు. నీకంటే ఎక్కువ మేము మాట్లాడగలుగుతాం, కాకపోతే మేము మీ మాదిరి స్థాయి మర్చి మాట్లాడలేము. ఎందుకంటే నువ్వు ఎంపీ స్థాయి కాబట్టి నువ్వు ఎట్లా మాట్లాడాలా, ఏం మాట్లాడాలా, ఇన్ని రోజులు ఏం చేయలేదు, ఎలక్షన్ వస్తా ఉంది, ఓట్లు అడుక్కో. అంతేకాని అతని ఇట్లా ఇతని ఇట్లా, అసలైన పోర్ట్రేట్ ఎవరంటే నువ్వే. నువ్వు ప్రజలకు సేవ చేసేది లేదనేది విషయం తెలిసిందే కదా. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకో, నేను ఏం చేస్తున్నాను, నేను ఎస్సీగా పుట్టిన దానికి, రిజర్వేషన్లో నేను లబ్ధి పొందిన దానికి, ఎంపీ అయిన దానికి నేను ఏం చేసిన ప్రజలకు సేవ అనేది గుర్తు చేసుకొని ఏం మాట్లాడాలా, ఎట్లా ఉండాలనేది ఇప్పటికైనా తెలుసుకో. వయసు అయిపోతావు, అది ఎప్పుడు బగిటి తగ్గుతావో తెలియదు. అయ్యో పలానా ఇప్పుడు చరిత్ర ఉంది, పలానా ఎమ్మెల్యే ఉన్నాడు, ఎస్సీ ఎమ్మెల్యే, ఇన్ని ఇంట్లు కట్టించినాడు, ఇన్ని లోన్లు తీసినాడు అనేది చరిత్ర. ఏదైనా మంచి పేరు తెచ్చుకో. బగిటి తన్నట్ట వయసు వచ్చేసింది నీకు, అది వదిలేసి తిక్కగా మాట్లాడితే ఖచ్చితంగా ఈసారి బుద్ధి చెప్తారు. లాస్ట్ టైం ఏదో గాల్లో గెలిచేసినాను, అది కాదులే, ఈసారి నీకు ఏమనేది తెలుస్తుంది. నీకు ఓటర్లు ఎట్లా నీకు బుద్ధి చెప్పాలనేసి రెడీగా ఉన్నారు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలా. ఏం నేను చేసినా అది చెప్పుకో, ప్రజలు ఓట్లు వేస్తారు. ఎవరినో విమర్శిస్తే లేదా ఎవరినో ఇది చేస్తే కాదు. ఇంకోటి నాకు అర్థమైంది ఏమనంటే, మీ వైసీపీ ప్రభుత్వంలో లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి పాలసీ ఏమనేది లాస్ట్ మంత్ అంతా విన్నాం. ఏమంటే ఎవరైతే ప్రతిపక్షం వాళ్ళని తిడతారో వాళ్ళకే ఎంపీ సీటు, ఎవరైతే ఏదో ఒకటి నిందలు వేస్తారు వాళ్ళకి ఎమ్మెల్యే సీటు అనేసి ఒక పాలసీ ఉంది మీకు. అసలు నేను ఇక్కడ తన్నాను, ఒక తన్ను ఇక్కడ తన్నేసి నేను ఎక్కడికి పంపించినా గుర్తుందా లేదా? మళ్ళీ వాళ్ళు అక్కడ తంతే మళ్ళీ ఇక్కడికి వచ్చినావు. గతి లేనప్పుడు నీళ్ళు పోసం లోపల అన్నట్టు నీకు ఇచ్చిన సీట్ అంతే. నువ్వేమో పెద్ద పొడిచేస్తావు, లేకపోతే ఏమో డెవలప్ చేసినావు, ఏదో మంచి పేరు ఉంది అనేసి నీకు ఇలా. కాబట్టి ఏం మాట్లాడాలా, ఏం చేస్తే ప్రజెంట్ నాకు మంచి పేరు వస్తుంది అనేసి తెలుసుకొని మాట్లాడాల్సిందిగా ఎంపీ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. జై హింద్, జై హింద్. నిన్నటి రోజు పలంనేరు మున్సిపాలిటీకి సంబంధించి పలంనేరు బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర అగుచాట్లు పడుతుంటే కూడా ఈ 2 రోజులుగా అక్కడ ఒక ఆసరా కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో వక్తలు చాలా మంది వరకు మాట్లాడినారు. స్పెసిఫిక్గా రాజంపేట పార్లమెంటుకి సంబంధించిన రెడ్డప్పన్న గారు, కొంచెం ఉన్నది, రాజంపేట పార్లమెంటుకి సంబంధించి రెడ్డప్పన్న గారు చిత్తూరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఈ చిత్తూరు పార్లమెంట్ ఎవరు దళితులు లేనట్లు ఆయన్ని దిగుమతి చేసుకుని ఆ పార్లమెంటు సభ్యులు పెద్దలు రెడ్డప్పన్న గారు ఊగిపోతూ ఒంటికాల మీద లేచి గౌరవ మచ్చలేని నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు కీర్తిశేషులు రామకృష్ణారెడ్డి గారి పైన, వాళ్ళ కుమారుడు అయినటువంటి అభివృద్ధి అంటేమో పలంనేరుకు రుచి చూపించిన ఈ అమర్నాథ్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు పేలుతూ కొన్ని ఏదేదో మాట్లాడినాడు. మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వెధవాని మీరు అన్నారు. మీరు ఒక లాయర్ చదివినారు, ఒక దళిత కుటుంబంలో పుట్టి మీరు ఈరోజు మీరు చేస్తున్నదేమి, పెద్దిరెడ్డి గారికి పెద్ద పాలేరా కాదా? మీరు పెద్దిరెడ్డి కుటుంబానికి ఒక పెద్ద పాలేరు. మీరు వాళ్ళ దగ్గర చేయిలు కట్టుకొని వాళ్ళ ఇళ్ళలోకి పోకుండా వాళ్ళ పక్కన కూర్చోకుండా మీరు ఈరోజు ఉంటే మిమ్మల్ని చిత్తూరు పార్లమెంట్ సభ్యులుగా చేసినారు, గాలి వాటంలో గెలిచినారు. సరే, అంతా బాగానే ఉంది. మేము ఎంతసేపు ఉద్యమాల్లో పోరాడుతూ ఉండేది, వీళ్ళు వాళ్ళు పట్టో పగడో ఎప్పుడు చూడో మేము ఉద్యమాల్లో పోరాడుతూ ఉంటే మీరు ఈ రెడ్డప్ప గారిని ఒకటి అడగదలుచుకున్నా. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా చేయబెట్టకుండా దాదాపు 29 మంది శాసనసభ్యుల్ని సిట్టింగ్ శాసనసభ్యులు మార్చినారు, ఎక్కడ అగ్రవర్ణాలలో మార్చలేదు. అప్పుడు ఏమైనా మీ నోరు మోగిపోయిందా రెడ్డప్పన్న అని మేము అడుగుతున్నాము. అంతేకాకుండా పలంనేరు మండలంలో ఊసురుపేటకు ఒక ఎస్సీలు ఇష్యూ వస్తే మీరు కనీసం ఊరికే వచ్చి చుట్టూ అత్తగారింటికి అల్లుడు వచ్చిపోయినారే కానీ పార్లమెంట్లో దళిత ఉద్యమ నేత తమిళనాడుకి సంబంధించి తిరుమావళవన్ గారు గొంతెత్తి మాట్లాడితే మీ గొంతు ఏమైంది మేము అడుగుతున్నాము. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతిరోజు దళితుల పైన
చెప్పుకుంటూ పోతే చాంత అడుగుతుంది. డాక్టర్ సుధాకర్ గారు కానీ, డాక్టర్ అచ్చెన్న గారు కానీ, నాగమ్మ గారు కానీ, రమ్య కానీ, మీ ఎమ్మెల్సీ వెదవగుడు డోటలు సుబ్రహ్మణ్యం కానీ, వరప్రసాద్ గుడ్డు కొట్టింది కానీ, అవన్నీ పక్కన పెట్టేస్తే నీ పంచాయతీకి సంబంధించిన మద్యం రేట్లు అడిగిన దానికి ఓం ప్రకాష్ను చంపేస్తే నీ నోరు ఏమైంది? నీ రెడ్డప్ప గారిని మేము ప్రశ్నిస్తున్నాము. ఇవన్నీ గుర్తు తెలియలేదా అని మేము అడుగుతున్నాము. 27 పథకాలు రద్దు చేస్తే పార్లమెంట్లో నువ్వు నువ్వు పార్లమెంట్కి పోయినావు మేము ఈ దళితులుగా ప్రశ్నిస్తున్నాము. ఇవంతా పక్కన పెట్టేసి ఏదో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిస్తాంట, ఈడ అమర్నాథ్ రెడ్డి గారిని ఓడిస్తాంట. అవి రెండు మీ వల్ల కాదు. ఈరోజు పుంగనూరులోనే పెద్దిరెడ్డి గెలుస్తారో లేదో ఒకసారి చూసుకోండి. ఇవన్నీ వదిలేసి రామకృష్ణారెడ్డి గారు అంటే ఎక్కడ బస్ స్టాప్ జరిగిపోతే కూడా రామకృష్ణారెడ్డి ఎంపీ ల్యాడ్స్ ఉంటుంది, లేదంటే శివప్రసాద్ గారు ఎంపీ ల్యాడ్స్ ఉంటుంది. నీదేముంది ఎంపీ ల్యాడ్స్? నీ రుణాలు ఏం చేస్తువి? మొత్తం పెద్దిరెడ్డి గారు దారాదత్తం చేస్తువా? ఉండాలి కొందరు బైరెడ్డిపల్లి కుప్పంలో నీకు కమిషన్లు ఇచ్చేసి ఆ ఎంపీ ల్యాడ్స్ వాళ్ళు వాడుకుంటున్నారు. కనీసం దళితుడిగా పుట్టినందుకు ఒక్క దళితులకు మంచి పని అన్న చేయవయ్యా రెడ్డప్పన్న గారు మేము అడుగుతున్నాము. ఇది వదిలేసి ఎంతసేపు నీ నోట్లో మాట్లాడొస్తాడని మేము అట్లా అనుకోలే. నువ్వు ఇంకైనా నోరు అదుపులో చేయకపోతే మేమంతా కూడా నీకు గట్టిగా బుద్ధి చెప్తాము. మరొక్కసారి అమర్నాథ్ రెడ్డి గారి పైన మీరు ఎందుకండి పుంగనూరులో ఎలక్షన్ జరిగిందా అని అడుగుతున్నా. అమర్నాథ్ రెడ్డి గారు ఏమో ఊర్లలో గొడవలు పెడతారంట, వీళ్ళకి వాళ్ళు చిచ్చులు పెడతారంట. మరి పెద్దిరెడ్డి గారు చిచ్చులు పెట్టారా? ఒక ఎలక్షన్ జరిగిందా? పుంగనూరు మున్సిపాలిటీ కానీ పుంగనూరు కాన్స్టిట్యూన్సీ మొత్తం జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ జరిగినాయా? ఏకపక్షంగా చేసుకుని ఎవరు దౌర్జన్యమో? కెలవాతి నూతన కాలం కుటుంబం, మచ్చలేని కుటుంబం. నువ్వు కనీసం పెద్దిరెడ్డి గారి ఇంట్లోకి పోతావు మాకు తెలీదు. మేమైతే అమరాన్ని గారి పక్కలోనే భోజనం చేస్తాము, వాళ్ళ ఇంట్లోనే తింటాము. వీళ్ళు బట్టి అమరాన్నే మాకు వడ్డించిన రోజులు కూడా ఉన్నాయి. ఇట్లున్నాయి. లేనిపోని సాగులు చెప్పొద్దండి. మీరు పెద్దిరెడ్డి గారికి పెదపాలేరు, ఒక దళితుడిగా పుట్టి. ఇంతటితో మరొక్కసారి అమర్నాథ్ రెడ్డి గారు నూతన కాల కుటుంబాన్ని విమర్శిస్తే గట్టిగా రెడ్డప్పనైనా సరే ఎవరైనా సరే ఏ దళిత ఎవరిని వదిలిపెట్టమో గట్టిగా మీకు తగిన శాస్తి చెప్తాము, తగిన బుద్ధి కూడా చెప్తామని కూడా రెడ్డప్ప గారికి మేము విన్నవించుకుంటాం. జై తెలుగుదేశం, జై అమరన్న. నమస్కారం, అస్సలాము అలైకుం. నిన్నటి రోజు ఆసరా ప్రోగ్రాంలో మన జనతా బజార్ చైర్మన్ బోసన్న గారు కొన్ని మాటలు మాట్లాడినారు. కానీ బోసన్న మాట్లాడిన మాటల్లో కొన్ని నిజాలు ఉన్నాయి. ఎందుకంటే మనము చేసిన తప్పుని ఇంకోరి మీద నెట్టేదానికి ప్రయత్నించినారు. కానీ అది పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎవరు ఏమి అనేది పూజ కూర్చున్నట్లు తెలుసు. పలమనేరు నియోజకవర్గం ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే అంత తెలివైనడు. పలమనేరు అంటే తెలివి, తెలివి అంటే పలమనేరు. ఒక మాట అడుగుతున్నాం బోసన్న గారు, మీరు నిన్న మాట్లాడిన మాటలకు మీరు కరెక్ట్ అయిన నాయకులైతే, మీరు నీతి నిజాయితీన నాయకులైతే మీరు జనతా బజార్కి రాజీనామా చేసి పాలక వర్గానికి రద్దు చేసి మీరు ఎలక్షన్ పోండి. ఈ 5 సంవత్సరాల నుండి మీరు జనతా బజార్ ఎలక్షన్కి ఎందుకు పోలేదు? మీరు చేసిన జనతా బజార్లో తప్పొప్పులు ప్రజలకు తెలుస్తుందనా? ఖాళీగా మీరు ఆ ఖాళీ సంచులు అమ్ముతారే, ఆ లెక్కెత్తుకుంటే మీరు ఏమనేది ప్రజలకు తెలుస్తుంది. అలాగే మీరేదో చెప్తారు, సంవత్సరానికి 16 కోట్ల రూపాయలు జనతా బజార్ టర్నోవర్ అనేసి. సంవత్సరానికి 16 కోట్ల రూపాయలు టర్నోవర్ అయినప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలుగా చైర్మన్గా ఉన్నారు? జనతా బజార్ ఆస్తుల్ని ఎంత ఇంప్రూవ్మెంట్ చేసినారు? జనతా బజార్ బ్యాలెన్స్ ఎంత? జనతా బజార్ సంపాదన ఎంత? జనతా బజార్ జీతాలు ఎంత? అది బయటకు రాదు. అంతెందుకండి, మీరు కరెక్ట్ అయిన వాళ్ళు అయితే పుంగనూరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు పలమనేరులో జనతా బజార్ ఎలక్షన్ జరిగితే
మీరు పుంగనూరు ఎమ్మెల్యే ఎందుకు పిలిపిస్తుంటారు ఇక్కడికి? మీరు కరెక్ట్ అయిన నాయకులు కదా. మీరు వైట్ పేపర్ అనేది మీరు చెప్తే కాదు, ప్రజలు చెప్పాలా మీరు వైట్ పేపరా బ్లాక్ పేపరా అని. నేను 1000 ఏళ్ళు బతుకుతానంటే అది కాదు, భగవంతుడు నిర్ణయిస్తేనే మీరు 1000 ఏళ్ళు బతుకుతారు. మీరేదో జనతాపద ఎలక్షన్లు నిలిపేయాలని చెప్పి అదేదో మనకి ఎస్టేట్లో 2.5 ఎకరా జాగా కోసము మీరు పోయినారు, పార్టీ మారినారు. పార్టీ మారింది మీరు, అమర్నాథ్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడతారు? మారింది మీ స్వలాభం కోసం, మీ అవసరాల కోసం. మళ్ళీ ఏదో నేను బ్యాక్ బోను, నేను ఎస్సీలు గెలిపించినాను అన్నారు. మీరు బ్యాక్ బోన్గా ఉంటే పాపం ఎక్స్ మినిస్టర్ పట్నం సుబ్బయ్య సారు అందరికీ మేలు చేసిన వ్యక్తి. అతని దగ్గర మీరు ఎన్ని లెటర్లు తెచ్చుకున్నారు, ఎన్ని సంతకాలు పెట్టించుకున్నారు, ఎన్ని వ్యాపారాలు చేసుకున్నారు, ఎన్ని రూట్లు తెచ్చుకున్నారు? అతను లాస్ట్కి ఏ విధంగా అయినా అది కూడా మీకే తెలుసు. ఆ ఘనత కూడా అది మీకే చెందుతుంది. అలాగే నేను వెనకాల నుండి గెలిపించినానంటారు. మేము కూడా పట్నం సుబ్బయ్య సార్ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేసినాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్త పనిచేసినాం. మీరు ఏ రోజు కూడా ఏ వీధిలో వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటు అని చెప్పిన ఘనత ఏమన్నా ఉందా? మీకు లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు అప్పుడు వచ్చినారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి. అది మీ ఇష్టం. మీరు వైట్ పేపర్ అని ఎందుకు ఓడిపోయినారు? ఓటమి గెలుపు సహజం, అది మీరు మాట్లాడకూడదు. ఏదో అమర్నాథ్ రెడ్డి అది చేసినాడు, ఇది చేసినాడు, నా చంద్రబాబు మొండి చేసినాడు. చంద్రబాబు నాయుడు మీరు ఫైట్ చేసుకోండి. మీకు ఇది ఎంత బలం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ బలాన్ని తీసి మీ పదవి ఇచ్చినాడు. అది పోయేసి నేనేదో చేసినా, నాకు అది చేసినా, ఇది చేసినా. అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినారు, ఎమ్మెల్యేగా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు. మీరు ఎందుకంటే ఓడిపోయినారైతే అమర్నాథ్ రెడ్డి మీద, అమర్నాథ్ రెడ్డి తప్పుడు మనిషి, గొడవ పెడతాడు, బట్ట కాసి ముగ్గు పనిచేస్తాడు, అలాంటి వ్యక్తి మీరు ఎందుకు ఓడిపోయినారు? మీరు వైట్ పేపర్ కదా, ప్రజలు మీకు నమ్మినారు కదా. ఉండే పార్టీలో నేనైనా మీరైనా ఎవరైనా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి న్యాయంగా చేసినవాడు కరెక్ట్ అయిన నాయకుడు అవుతాడు. అంతెందుకంటే మొన్న మున్సిపల్ ఎలక్షన్లో మీరు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు మీరు పొరలేదని చెప్పి మీరు నమ్మే వెంకటేశ్వర సాక్షిగా మీరు ఒట్టేయండి, లేకపోతే నేను నమ్మే నా ముస్లింగా నేను వచ్చేసి ప్రమాణం చేస్తా. మీరు ఎంతమంది కౌన్సిలర్లకి తెలుగుదేశం వాళ్ళు నామినేషన్ వేస్తే మీరు విత్డ్రా చేసుకోండి, వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఇబ్బంది పాలవుతారు అని చెప్పి మీరు ఫోన్లు చేయలేదా? ఎందుకంటే పాప మా గోవింద్ శెట్టి మా ఎక్స్ కౌన్సిలర్ ఆయన చనిపోయినాడు. మన హిరణ్ ఇప్పుడు మా పార్టీలో ప్రధాన కార్యదర్శి, అతను ఫోన్ చేసి మీరు చెప్పలేదా? అదే వెంకటేశ్వర స్వామి గుడి కాడ సర్కిల్లో శ్యామ డక్షన్స్ కాడ ఎంతమందికి మీరు ఫోన్లు చేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయని చెప్పిన మనిషి మీరు కాదా? లేదంటే రండి బలం ఆ వెంకటేశ్వర గుడిని సత్యం చేయండి, లేకపోతే సత్యం చేస్తా. ఉండే పార్టీని వెన్నుపోటు పొడిచేది మీరు, మీ వెనకాల నమ్ముకుని వచ్చింది మోసం చేసేది మీరు. అంతెందుకండి జనతా బజార్లో మీరు చైర్మన్, మీ బర్త్డేకి ఎంతమంది బ్యానర్లు వేసినారు? కార్యకర్తలు వేసినారా? మీ సిబ్బంది వేసినారా? మీకు సరుకులు ఇచ్చే ఏజెన్సీ వాళ్ళు వేసినారు. ఏజెన్సీ వాళ్ళకు మీకు ఎంత లేకపోతే మీకు వేస్తారు వాళ్ళు? అదన్నీ ఎంత బయటపెట్టండి. అవన్నీ బయటపడతాయని మీ స్వలాభం కోసం, మీ 2.5 ఎకరాల ఆస్తి కోసం మీరు మారండి. ఉండే పార్టీని వెన్నుపోటు పొడిచేది మీరు, మీ వెనకాల నమ్ముకుని వచ్చింది మోసం చేసేది మీరు. అంతెందుకండి జనతా బజార్లో మీరు చైర్మన్, మీ బర్త్డేకి ఎంతమంది బ్యానర్లు వేసినారు? కార్యకర్తలు వేసినారా? మీ సిబ్బంది వేసినారా? మీకు సరుకులు ఇచ్చే ఏజెన్సీ వాళ్ళు వేసినారు. అదన్నీ ఎంత బయటపెట్టండి. అవన్నీ బయటపడతాయని మీ స్వలాభం కోసం మీరు 2.5 ఎకరాల ఆస్తి కోసం మీరు పార్టీ మారింది. మారితే మీ సొంతము, మీ ఇష్టము, మీరు మారండి. మీరు అప్పుడే మీరే చెప్పినారు నేను ఎక్కడైనా ఉంటాను, మీ ఇష్టం. ఎవరు అడిగినారు మిమ్మల్ని? ఎవరు మీరు పోవద్దన్నారు? మీరు ఆడైనా ఉండండి. ఉండే పార్టీలో మీరు కరెక్ట్గా ఉండండి. రేపు సత్యం చేయండి, లేకపోతే సత్యం చేస్తా. ఉండే పార్టీని వెన్నుపోటు పొడిచేది మీరు, మీ వెనకాల నమ్ముకుని వచ్చింది మోసం చేసేది మీరు. అంతెందుకండి జనతా బజార్లో మీరు చైర్మన్, మీ బర్త్డేకి ఎంతమంది బ్యానర్లు వేసినారు? కార్యకర్తలు వేసినారా? మీ సిబ్బంది వేసినారా? మీకు సరుకులు ఇచ్చే ఏజెన్సీ వాళ్ళు వేసినారు. ఏజెన్సీ వాళ్ళకు మీకు ఎంత లేకపోతే మీకు వేస్తారు వాళ్ళు? అదన్నీ ఎంత బయటపెట్టండి. అవన్నీ బయటపడతాయని మీ స్వలాభం కోసం, మీ 2.5 ఎకరాల ఆస్తి కోసం
మీరు పార్టీ మారింది, మారితే మీ సొంతము, మీ ఇష్టము, మీరు మారండి. మీరు అప్పుడే మీరే చెప్పినారు నేను ఎక్కడైనా ఉంటాను, మీ ఇష్టం. ఎవరు అడిగినారు మిమ్మల్ని? ఎవరు మీరు పోవద్దన్నారు? మీరు ఆడైనా ఉండండి. ఉండే పార్టీలో మీరు కరెక్ట్గా ఉండండి. రేపు మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ రూలింగ్లో వస్తుందని తెలుసు. ఇంక 2-3 రోజుల్లో ఆ 2.5 ఎకరాల రిజిస్టర్ అయిపోతే మళ్ళీ ఎత్తుకుంటారు ఫోన్. అంతా తెలుగుదేశం రూలింగ్ వస్తుంది, అమర్నాథ్ సాయం చేయండి. ఎందుకు పని అయిపోయింది కదా, జనతా బజార్ మళ్ళీ మిగిలించుకోవాలి కదా. మీరు పాలక వర్గానికి జనతా బజార్ రాజీనామా చేసి ఎలక్షన్లో పోయి మీరు గెలవండి, నీతి నిజాయితీ నాయకుడిని మీరు నిరూపించుకోండి అని చెప్పి ఈ సభాముఖంగా తెలుసుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్, జై చంద్రబాబు, జై అమరనాథ్. అందరికీ నమస్కారం. నా పేరు కెలవాతి సుబ్రహ్మణ్యము. నేను వీరపల్లి ఎంపీటీసీ సభ్యుల్ని. ఈరోజు గౌరవ చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్ రెడ్డప్ప గారు నిన్న పలమనేరు ఆసరా మీటింగ్లో గౌరవ మాజీ మంత్రివర్యులు మా గాడ్ ఫాదర్ అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారి మీద అవార్డులు చవార్డులు పెంచినారు. అయ్యా చిత్తూరు ఎంపీ రెడ్డప్ప గారు నమస్కారం. ఈరోజు మీరు వీరపల్లి పంచాయతీలో ఏదో అమర్నాథ్ రెడ్డి గారు అనగదొక్కుతూ ఉన్నారు, ఎవరిని ఎదగనీలాదని చెప్తున్నారు. అయ్యా ఒకసారి వచ్చి తెలవాతి చరిత్ర ఒకసారి చూడు. గతంలో నూతన కాలువ కుటుంబము గత 40 సంవత్సరాల నుండి తెలవాతికి ఎవరు వచ్చినా అన్నం పెట్టి టీ ఇచ్చే సంస్కారము మా నూతన కాలువ వంశానికి చెప్తున్నాము. ఈరోజు గౌరవ కీర్తిశేషులు రామకృష్ణారెడ్డి గారిని మీరు విమర్శించి మాట్లాడుతున్నారు. ఈరోజు గౌరవ అమర్నాథ్ రెడ్డి గారిని విమర్శించి మాట్లాడుతున్నారు. అయ్యా ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు గౌరవ అమర్నాథ్ రెడ్డి గారి చుట్టూ ఎంతమంది మా దళితులు పనిచేస్తున్నారు అని చెప్తున్నాను. ఈరోజు నేను ఒక దళితుడై ఆ పంచాయతీలో ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మీ వల్ల దొంగదారుల్లో మేము రాలేదు. ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులుగా మేము వీరపల్లి పంచాయతీలో ఒక సర్పంచ్గా ఎంపీటీసీలుగా మేము ఉన్నాము తప్పితే మేము దొంగదారులు అడ్డదారులు రాలేదు గౌరవ ఎంపీ గారు అని చెప్తాను. అదేవిధంగా ఈరోజు ఏదో అమర్నాథ్ రెడ్డి గారికి వచ్చే జనాధారణ చూసి, ఈరోజు ఇంటింటికి కార్యక్రమంలో చూసి, ఈరోజు మీకు ఏమి సమస్యలు పోయి ఈరోజు అన్నగారి ఆదరణ చూసి ఎట్లా మేము ఇంటికే మీరు పరిమితమవుతారని చెప్పి అన్నగారి మీద అవాకులు చవాకులు గెలుస్తున్నారే. అయ్యా ఈరోజు మిమ్మల్ని శాశ్వతంగా ఇళ్లకే పరిమితం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. అది దగ్గరలో జరిగిపోతుంది ఎంపీ గారు తెలియజేస్తున్నారు. అయ్యా మీరు ఒక దళిత ఎంపీ. ఈరోజు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీరు ఏ దళితులకి మంచి చేశారో ఒకసారి మీరు తెలియజేయాలా. ఈరోజు బైరెడ్డి బరులో అంజప్ప అనే వ్యక్తి మీద అగ్రవర్ణాలు దాడి చేస్తే మీరు ఏం చేశారో ఒక దళితుడు అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు జిల్లాలో అనేకటువంటి దళితుల సమస్యలు ఎన్నో ఉన్నాయి. కనీసం గ్రామాల్లో మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక దళిత ఎంపీగా రెడ్డప్పన్న గారు మీరు ఏం చేశారు అని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు పార్లమెంట్లో దొరకబెట్టి నిద్రపోతున్నారే తప్పితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో మీరు కొనసాగిస్తున్నారని చెప్పి ఈ సభ మూలకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల వల్ల ఆయన ఇచ్చినటువంటి భిక్ష వల్ల ఈరోజు పార్లమెంటులో ఒక సభ్యునిగా మీరుండి ఈరోజు దళితులకు 27 పథకాలు ఈరోజు రద్దు చేస్తే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. చేస్తే ఈరోజు దళితులను మానభంగాలు చేస్తే, ఈరోజు దళితులు వాళ్ళ హక్కుల కోసం ప్రశ్నిస్తే జైల్లో పెట్టి వాళ్ళ మీద హింస కేసులు మొదలు పెట్టినటువంటి చరిత్ర మీరు ఎక్కడున్నారు రెడ్డప్పన్న గారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అనేకటువంటి జిల్లాలో దళితులకి అన్యాయంగా కనీసం ఒక ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మీటింగ్ని ఈరోజు ఈ 7 నియోజకవర్గాల్లో మీరు పెట్టించారా ఒక దళిత ఎంపీ గారు అని చెప్పి నేను ఈ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా దళితులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈరోజు భూ సమస్యలు కానీ, ఈరోజు కనీసం పల్లెల్లో మౌలిక వసతులు లేనటువంటి ఇబ్బందుల్లో పల్లెలు ఉంటే ఈరోజు మీరు అప్పుడు లేని నోరు ఇప్పుడు మా అమర్నాథ్ రెడ్డి మీద ఎందుకు మీరు అవాకులు చవాకులు వేరుస్తున్నారో తెలియకున్నారు. ఎందుకంటే ఈరోజు అమరన్న గారి ఆదరణ చూసి, అమరన్న గారి జనాదరణ చూసి ఈరోజు జిల్లాలో ఏకైక ఒక నాయకుడు అంటే మా అమరన్న గారు. కాబట్టి ఈరోజు ఎటలైనా ఈ అమర్నాథ్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి బురదలాడే విధంలో ఏదో రౌడీనిజము ఎలాంటి విధము లేకుండా మా నాయకుడు మచ్చలేని నాయకుడుగా, ఎలాంటి దౌర్జన్యాలు లేని నాయకుడుగా ఎదగతా ఉంటే దౌర్జన్యాలు చేసేది మీరు,
దొంగ కేసులు పెట్టేది మీరు, ఇసుక మాఫీ చేసేది మీరు, అక్రమ క్వారీలు స్వాధీనం చేసుకునేది మీరు, అన్నీ మీరు చేసి ఈ రోజు మా నాయకుల మీద బురద తల్లుతున్నారే, మీకు సిగ్గుందా? ఎంపీ గారు అడుగుతా ఉన్నాను. ఈ రోజు మా నాయకునికి ఎలాంటి అవినీతి అక్రమాలు లేవు. ఈ రోజు మా నాయకుడి మీద తప్పులు కేసులు పెడుతున్నారు. ఈ రోజు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు తప్పితే ఈ రోజు మా నాయకుడు మచ్చలేని నాయకుడుగా ఈ రోజు జిల్లాలో ఎదుగుతున్నారు. ఈ రోజు మీరు అంటా ఉన్నారు పలమనేరు నియోజకవర్గంలో వెంకయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని. ఎందుకు గెలిపించాలి? దళితులు అత్యధిక మెజార్టీతో ఈ రోజు మా బిడ్డలని పట్టణ పెట్టుకున్నందుక, ఈ రోజు మా దళిత హక్కుల్ని నిర్వీర్యం చేసినందుక, ఈ రోజు మా దళిత పథకాలని రద్దు చేసినందుక మీకు ఓటేసి గెలిపించాలని చెప్పి ఎంపీ గారు నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు పలమనేరు నియోజకవర్గంలో ఈ రోజు దళితుల్ని మీరేదో వదిలించినట్లు ఈ రోజు ఓడించల్లా అమర్నాథ్ రెడ్డి గారిని ఇంటికి పరిమితం చేయాలంటున్నారు. అయ్యా, మీరు ఇంటికి పరిమితం అవుతా ఉన్నారనే మనోభావనతో, మీకు కడుపులో బాధతో ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు తప్పితే ఈ రోజు అమర్నాథ్ రెడ్డి గారు కుప్పంతో అట్లా 10,000 మెజార్టీతో, కంపల్సరీ 90,000 మెజార్టీతో అమర్నాథ్ రెడ్డి గారు అసెంబ్లీకి పంపిస్తున్నాము దళితులుగా. ఈ రోజు అదే అమర్నాథ్ రెడ్డి గారిని మినిస్టర్ గా చేయడానికి సంసిద్ధంగా దళితులు పలమనేరు నియోజకవర్గంలో కంకణం కట్టుకున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి చాలా ఓపిక పాపం వాళ్ళకి. మేము ఏం చెప్పినా వాళ్ళు ఏం చెప్పినా కూడా మొట్టమొదటిగా సాయం చేసేది వాళ్ళే. వాళ్ళకి మా ధన్యవాదాలుగా తెలుపుకుంటున్నాము. నిన్న బోసన్న గారు, ఎందుకంటే మేము కూడా ఆయనతో 3 ఏళ్ళు ఉన్నాము, తెలుగుదేశం పక్క కూడా ఆయన ఉన్నాడు. ఆయన అంటే కూడా మాకు అభిమానం ఉంది ఇన్ని రోజులు. కానీ యుద్ధం అని వచ్చేటప్పుడు అందరికి పెద్దోళ్ళు అంటారు కదా, అన్న తమ్ముడే ప్యాకెట్ అనేసి అని. ఇంకా మాకు ఇక్కడ తప్పదు కొన్ని విషయాలు. నిన్న కూడా బోసన్న గారు రాజధాని మనకెందుకు మహిళలకు చెప్తారు. అన్న బోసన్న గారు, ఒక రాజధాని గురించి మీరు అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2014లో అంగిడి తిరిగి చందాలు చేసినారు. అదన్నా మీకు ఇది గుర్తుందన్నా? 13,50,000 దాకా చెక్ ఇచ్చి అమరావతి పంపించలేదా మీరు? అప్పుడు మీకు రాజధాని అవసరమో, ఇప్పుడు పార్టీ మారిపోతే మీకు రాజధాని అవసరం లేదన్నా. కొంచెం న్యాయంగా మాట్లాడినా. నేను ఎందుకు అంటానంటే మీకు చాలా చిన్నోడు నేను. నీతో పాటు నేను రాజకీయం నేర్చుకునింది. మీరు చాలా పెద్దోళ్ళు, మిమ్మల్ని చూసి రాజకీయం నేర్చుకుంటుంది. ఆ రోజు ఇదే పలమనేరు కాన్ఫరెన్స్లో ప్రతి ఒక్క అంగిడి తిరిగి చందాలు వసూలు చేయలేదా? మనమంతా వసూలు చేయలేదా? ఈడుండే తెలుగుదేశం పార్టీలంతా వసూలు చేయలేదా? ఆ రోజు మనకి రాజధాని బాగుంది, ఈరోజు మనకి రాజధాని చెడిపోయిందా? ఆడ రాజధాని డెవలప్ అవుతానే మీరు అన్నారు కదా, ఇక్కడ మనకి ఎంఆర్ఓ ఆఫీస్ కావాలా, పోలీస్ స్టేషన్ కావాలా, మున్సిపాలిటీ కావాలని. ఆ డెవలప్ అయ్యి ఆడ ఉండే ఫండ్స్ వస్తేనే దీని అంతా మెయింటైన్ చేయడానికి మనం అది తెలుసుకోవాలన్నా మనము. ఎందుకంటే నన్ను తప్పుగా అనుకోవద్దండి. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే మాకే అర్థం కాలే. రాజధాని లేని రాష్ట్రము ఏమన్నా అలాంటప్పుడు మనకి ఢిల్లీ ఎందుకు, హైదరాబాద్ ఎందుకు, బెంగళూరు ఎందుకు, చెన్నై ఎందుకు? అంత రాజధాని తీసేవచ్చు కదా. రాజధాని లేని రాష్ట్రం ఏమన్నా ఉందా అంటే ఇక ఆంధ్రప్రదేశ్, దరిద్రమైన ఆంధ్రప్రదేశ్. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఏదో ద్రోహం చేసినారు అంటారు. ఎందుకు నా ద్రోహం చేసినారు? మీకే చంద్రబాబు నాయుడు 2009లో సీట్ అడిగినారు, ఒక ఫస్ట్ టైం అడిగినారు కాబట్టి ఇలా. 2014 మీకు ఈ సీట్ లేదన్నా, అదే చంద్రబాబు నాయుడు అదే తెలుగుదేశంలో కదా ఇచ్చింది. ఆ తెలుగుదేశం పార్టీ వల్ల కదా ఇప్పుడు మీ పేరు అందరికీ తెలిసింది. లేకపోతే మీరు ఏమన్నారని తెలుసు. చంద్రబాబు నాయుడు 2014లో మీకు సీట్ ఇస్తే మీరు ఉపయోగించుకోలే, మేమేం చేయమంటారు? దేవుడు ఎవరికి ఎంత రాసినా అంతే జరుగుతుంది. దయచేసి తెలుగుదేశం పార్టీ కూడా నీకేం చేయలేదని మాత్రం దయచేసి అనద్దండి. మళ్ళీ ఇంకోటి అంటారు, పార్టీ మారినారు, అమర్నాథ్ రెడ్డి గారు పార్టీ మారినారు, ఈ నుంచి పోయి ఇచ్చేసినారు అది చేసినారు అని. అంటే మీరు పార్టీ మారితే తప్పులే. మా అమరన్న గారు సొంతకుల గలాట పడి మళ్ళీ ఇది సొంత ఇంటికి వస్తే అది తప్ప. అంటే మిమ్మల్ని నమ్మి 2014 లక్ష మంది ఓట్లు అయినారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు పార్టీ మారి? నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఈ సభాముఖంగా. 1,00,000 మంది కూడా నీకు ఓట్లు అయినారు కదా అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాళ్ళకి ఏం సంబంధం? నీ ఇష్టం ఎట్లా అవుతుంది పార్టీ మారేది? అదే 1,00,000 మంది నాకు ఓటు అయినారు, వాళ్ళందరినీ అడగాలి కదా మీరు. అడగని మీరు ఎట్లా పార్టీ మాట్లాడతారు? ఇంకొకసారి ఎవరి గురించి కానీ ఏమంటే మీరు పార్టీ మీ ఇష్టం. ఏదో జగన్ గురించి మాట్లాడుకోండి, ఓట్లు అడుకోండి, అంతవరకే. కానీ అమరన్న గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మాట్లాడితే మేము ఇంకొక ఒప్పుకోమనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.